హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారి కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? జోసెఫ్ అన్న ఇంట్లో జరిగింది. అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మీరు లేరు. దేని గురించి మాట్లాడాడు? ఏమ్మా? దేవుని సేవనికి లోబడకంటే దేవునికి పీకి పారేస్తారు. ఓకే, చెప్పలు కొట్టండి గట్టిగా, చెప్పలు కొట్టండి. అక్క చెప్పింది కరెక్టే. అక్క ఆ అంశంలో ఒక పాయింట్ చెప్పింది. అంశం ఏంటంటే దేవుడే ఒక వ్యక్తిని ఎప్పుడు పీకి పారేస్తాడు. ఒక చెట్టుని ఎలాగైతే వేళ్ళతో సహా పీకి వేస్తారో అలాగా దేవుడే తాను నాటిన ఆ వ్యక్తిని ఎప్పుడు పీకి పారేస్తాడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. అక్కడ మాట్లాడిన అంశం అంటే బలమైన ఆ చెట్టు ఎందుకు పెళ్ళగింపబడింది అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు ఆ విషయం గురించి మాట్లాడాడు. ఒకవేళ మీరు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. దేవుడే ఆయనే గొప్పగా మార్చిన ఆ వ్యక్తిని ఆయన ఎప్పుడు ఆ గొప్పతనం నుంచి పీకి పారేస్తాడు. ఎలాంటి సందర్భంలో ఎంత గొప్పగా మార్చినా ఆ వ్యక్తిని దేవుడే స్వయంగా తన చేతులతోనే పీకి పారేస్తాడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది, కాబట్టి వెళ్ళి చూసి ఆశీర్వించబడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. ఏ స్వార్థ ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? తేండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. చెవిగలవాడు వినండి. మీకు చూడండి లేదు, మళ్ళీ అడుగుతాం, మళ్ళీ టెస్ట్ చేస్తాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరునట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. మీకు అందరికి చెవులు ఉన్నాయా? మరి విన్నారా? విన్నారా? అది చెప్పండి. ఏమన్నా కొంచెమన్నా మీకేమర్థమైంది? ఏదో చదివినాము, ఏమర్థమైంది? కొంచెమన్నా చెప్పండి, మీకు అర్థమైంది. చెప్పమా, ఏమర్థమైందిరా? యేసు దగ్గరికి వచ్చి తన కూతురు దయ్యాలతో బాధపడుతుందని వచ్చి పిలుచుకొని వచ్చాడు. నీ స్వస్థత నీకు బాగులేదు కాక అన్నాడు. ఆయనకి బాగా అయిపోయింది. చెప్పలేడండి. ఇంకా ఎవరైనా ఏమైనా విన్నారా? ఇంకెవరైనా? బాగా శ్రద్ధగా వినాలా, సరేనా? సరే, అక్కడ జరిగిన సంభవం ఏంటంటే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి దయ్యములు పట్టింది. ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిందని చెప్పేసి ఆ స్త్రీ ఆ కుమార్తెను ఆ దయ్యం నుంచి విడుదలిప్పించాలని, ఆ దయ్యంని ఎలాగైనా సరే తన కుమార్తెకి విడుదలిప్పించాలని చెప్పి ఎక్కడికో వెళ్ళిందంట. మంత్రాలు వేయించిందంట. మామూలుగా అంతే కదా, మంత్రాలు వేయించింది. ఎందుకంటే ఆమె అన్యురాలు. ఆ తర్వాత మీకు తెలుస్తుంది, ఆమె అన్యురాలు.
కాబట్టి అన్యురాలు దయ్యం పట్టిందని చెప్పేసి ఎలాగైనా సరే తన కుమార్తెని ఆ దయ్యం నుంచి విడుదలింపించాలని చెప్పేసి ఎక్కడెక్కడో గుళ్ళు తిరిగిందంట, మంత్రాలు వేయించిందంట, తంత్రాలు వేయించిందంట, విభూతులు కట్టించిందంట, కట్ట మీద దండలు కట్టించిందంట, బాబాల దగ్గర తీసుకుపోయిందంట, స్వామీజీల దగ్గర పోయిందంట, గుళ్ళుకు పోయిందంట, గోపురాలకు పోయిందంట, కొండలకు పోయిందంట, ఎక్కడెక్కడికో తెలిసిన వాళ్ళందరి దగ్గరికి పోయిందంట, అన్నీ చేసిందంట. కానీ ఆ దయ్యం పోలేదంట. ఆ దయ్యం పోవాలని ఎన్నో దేవుళ్ళకి దేవతలకి మొక్కుబలి చేసిందంట, బలులు ఇచ్చిందంట, పట్టు వస్త్రాలు సమర్పించిందంట, డబ్బులు ఇచ్చిందంట, ఏమేమో చేసిందంట. మనం మామూలుగా చేస్తారు, కాటిబాబుల దగ్గరికి వెళ్తారు, స్వామీజీల దగ్గరికి వెళ్తారు, లేకపోతే దేవుళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అంతరాలు కట్టించుకుంటారు, మంత్రాలు కట్టించుకుంటారు, అవేమన్నా నిమ్మకాయలు అవేమన్నా తెచ్చుకుంటారు, ఇలా రకరకాలు చేస్తారు కదా. ఈమె కూడా అలాగా తన కూతురిని ఎలాగైనా సరే ఆ దయ్యం నుంచి విడుదల ఇప్పించాలని చెప్పేసి ఏదేదో ప్రయత్నాలు చేసిందంట. కానీ ఆ దయ్యము ఆ కుమార్తె యొక్క జీవితం నుంచి పోనేవాళ్ళదంట. రోజు రోజుకు ఆ కుమార్తె జీవితాన్ని, తన కూతురి జీవితాన్ని ఆ దయ్యం చాలా పాడు చేస్తుందంట. సరే అని ఒకరోజు ఆ ఊరికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వస్తే యేసుప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈమె వినింది. అన్యురాలైన యేసుక్రీస్తుని నమ్ముకునే వ్యక్తి అయినా సరే ఈమె విని యేసుప్రభు చాలా అద్భుతాలు చేసినాడంటే, ఇలాంటి దయ్యాలు పెట్టిన వాళ్ళు ఎంతోమందిని విడుదల తెచ్చినాడంట. ఒక మాటతోనే చనిపోయిన వాళ్ళని కూడా లేపినాడంట, అనేక కుష్ఠరోగులను బాగు చేసినాడంట, కళ్ళేనాడు కళ్ళు ఇచ్చినాడంట, కాళ్ళేను కాళ్ళు ఇచ్చినాడంట, రకరకాల అద్భుతాలు యేసుప్రభు చేసినాడంట అనే మాట వినిందేమో. ఈమె విని ఎప్పుడైతే యేసుప్రభు ఆ ఊరికి వచ్చినాడని తెలిసిందో వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందంట. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురు ఎప్పటి నుంచో దయ్యం పట్టి బాధపడుతుంది, మేము ఎక్కడెక్కడో తిప్పినాను నా కూతుర్ని, ఏవో మంత్రాలు వేయించినాడు, ఏవో తాయత్తులు కట్టించినాడు, ఏమేమో చేసినాను, పూజలు చేసినాను, పునస్కారాలు చేసినాను, స్వామీజీల దగ్గర పోయినాను, దేవతల దగ్గర పోయినాను, దేవుళ్ళ దగ్గర పోయినాను, అన్ని దగ్గర పోయినాను, కానీ ఈ దయ్యము నా కూతురి జీవితం నుంచి వెళ్ళిపోలేదయ్యా. నువ్వు దయతో కనికరించి నా కుమార్తెను ఈ దయ్యం నుంచి విడుదల ఇప్పించని చెప్పేసి యేసుప్రభుని బ్రతిమలాడుకుంటుందంట. యేసుప్రభు ఊరికి వచ్చినాడు, ఇట్లా రామారావులకు వచ్చినాడు అనుకోండి, ఊరికి సందర్శిద్దామని వచ్చినాడు. వస్తే ఏమో యేసుప్రభు వెంటబడుతుందంట, అయ్యా నా కూతురిని జ్ఞాపకం చేసుకోయ్యా, దయ్యం నుంచి విడుదల ఇప్పించయ్యా అని చెప్పేసి అంటుంటే యేసుప్రభు అంత ఏం మాట్లాడలేదంట. ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా వెళ్ళిపోతున్నాడంట. సైలెంట్గా వెళ్ళిపోతుంటే ఈమె వెనకాలనే కేకలేస్తుందంట, అయ్యా ప్లీజ్ అయ్యా కనికరించి చూపించయ్యా అని చెప్పేసి అరుస్తుందంట. ఏమో గోడ తట్టుకోలేక యేసుప్రభుతో పాటు పోతున్న శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు చూసి, ప్రభా ఏంది ప్రభా ఆమె అట్లా కేకలేస్తుంది, అట్లా గొడవలు పోతుంది, గట్టి కేకలేస్తుంది ఈ జనాల మధ్యలో, నువ్వు ఏమన్నా చూడు ప్రభా, ఏమన్నా ఆమెకి ఏమన్నా చెయ్యి అంటే యేసుప్రభు అన్నాడంట, నేను ఇజ్రాయేల్ ప్రజల కోసమే వచ్చాను తప్ప కనానీయుల కోసం రాలేదు. అంటే మన భాషలో చెప్పాలంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ కోసమే వచ్చాను తప్ప అన్యుల కోసం రాలేదు అని చెప్పినాడంటే యేసుప్రభు. ఎవరితో? శిష్యులతో. యేసుప్రభు తన శిష్యులతో ఆ మాట చెప్పాడు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ కోసమే వచ్చాను తప్ప యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ కోసం రాలేదు అని శిష్యులతో చెప్తే ఈమె యేసుక్రీస్తుని నమ్ముకోలేదు కదా, అయినా సరే ఎంటబడుతుందంట, ప్రభా కనికరించి ప్రభా అంటే ఈమె కూడా ఆ మాట వినింది. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ కోసం వచ్చాను, మీ అన్యుల కోసం యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ కోసం రాలేదని చెప్పేసే మాట ఏం కూడా వినింది. అయినా సరే వెంటబడుతుందంట యేసుప్రభు వెంట. అయినా సరే వెంటబడుతుంటే యేసుప్రభు వండుకొని ఆగి, అమ్మా ఎందుకు నువ్వు ఇలా వెంటబడుతున్నావంటే, అయ్యా ప్లీజ్ అయ్యా నా కూతురు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా దయ్యం పట్టి బాధపడుతుంది ప్రభా, దయ్యం పట్టి బాధపడుతుంటే నేను ఎక్కడెక్కడో చేశాను ప్రభా, ఏం చేసినా సరే దయ్యం పోలేదయ్యా, నా కూతురిని ఎలాగైనా నేను కాపాడుకోవాలా, ఎలాగైనా ఈ దయ్యం నుంచి విడుదల ఇప్పించుకోవాలా, నా కూతురి పరిస్థితి ఆ దయ్యం పట్టినప్పటి నుంచి చాలా దారుణంగా మారిపోతుంది ప్రభా, ఒక్కసారి నాకు కనుకరించి ఈ దయ్యం నుంచి విడుదల ప్రభా, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావని, ఎన్నో ఆశ్చర్యకాలు చేశావని, ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టావని నేను విన్నాను ప్రభా, కనికరం చూపించయ్యా నా కూతురి మీద అంటే యేసుప్రభు ఏమంటాడంటే, అమ్మా రొట్టె ముక్కను తీసి, పిల్లలు తినాల్సిన రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలు వేయడం మంచిది కాదమ్మా అన్నాడంట. పిల్లలు తినాల్సిన రొట్టె ముక్కను తీసి పిల్లలకి ఇవ్వకుండా రొట్టె ముక్కను కుక్కలకి వేయడము మంచిది కాదమ్మా అంటే ఈమెముంటుందంట, అవునయ్యా మీరు చెప్పింది నిజమే, పిల్లలు తినే రొట్టె ముక్క కుక్కలకి వేయడం మంచిది కాదు నిజమే, అయితే పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని పైన తింటూ ఉంటారు కదా, ఆ ముక్కలు ఏమైనా తినేటప్పుడు కొన్ని ముక్కలు రాలిపోతాయి కదా, ఆ ముక్కలైనా ఆ కుక్క పిల్లలకి వేయచ్చు కదా ప్రభువా అని ఏమనిందంట. వెంటనే యేసు ప్రభు ఆ మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీ కూతురు పో, నీ విశ్వాసాన్ని బట్టి నీ కూతురిని బాగు చేస్తున్నాను, స్వస్థపరుస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట విన్నాడో వెంటనే చెప్తున్నాడట, అమ్మ
నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం బట్టే నీ కూతురికి బాగవుతుందమ్మా అని చెప్పగానే వెంటనే ఆ కుమార్తెకి పట్టిన ఆ దయ్యము విడుదల పొందేసింది. వెంటనే ఆ పాపకి స్వస్థత వచ్చేసింది. ఆమె ఏం చెప్పిందంటే, ప్రభువా, యేసు ప్రభు ఏం చెప్పారంటే, అమ్మ పిల్లలు తినే రొట్టె ముక్కను తీసి కుక్కలకి వేయకూడదమ్మా అంటే, ఆమె ఏంటంటే, అవును ప్రభా, కానీ ఆ రొట్టె ముక్క నుంచి పడే ఆ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కల కోసం ఎదురు చూసే కుక్కను ప్రభువా నేను చెప్పేసి చెప్పింది. ఈ అంశం నుంచి దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, పొందుకోలేని వాటిని కూడా మనం ఎప్పుడు పొందుకోగలం, లేదా అర్హత లేని వాటిని కూడా ఎప్పుడు మనము అర్హులుగా మార్చబడం. యాక్చువల్గా ఆమెకి ఎవరు, ఆమె కనాను స్త్రీ, అంటే అన్యురాలు, మన భాషలో చెప్పాలంటే అన్యురాలకు యేసుప్రభువే చెప్తున్నాడు, నేను ఇజ్రాయేల్ వాళ్ళ కోసం వచ్చాను తప్ప వీళ్ళ కోసం రాలేదని యేసుప్రభువే చెప్తున్నాడు. కానీ లాస్ట్లో చివరికి ఏం జరిగింది అంటే, యేసుప్రభు చెప్పిన మాటలు బట్టి ఆయన అన్యులకి ఆ కార్యం చేయకూడదు అనుకున్నాడు. దాని అర్థం ఏంటంటే అన్యులకి ఆ కార్యం చేయకూడదని. కానీ ఈమె ప్రవర్తన బట్టి ఏదైతే ఆమె పొందడానికి అర్హత లేదో దాన్ని ఆమె పొందుకున్నది. యాక్చువల్గా ఆమె దాన్ని పొందుకోవడానికి అర్హురాలు కాదు, కానీ చివరికి అర్హత లేని దాన్ని కూడా ఆమె అర్హురాలుగా మార్చబడింది, దాన్ని పొందుకున్నది. యేసుప్రభు యాక్చువల్గా ఆమెకి ఆ స్వస్థత ఇవ్వకూడదు, ఆ విడుదల ఇవ్వకూడదు ఆ కూతురికి, అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి, యేసుప్రభు చెప్పిన మాటను బట్టి. కానీ చివరిగా ఏం జరిగిందంటే ఆ పాప స్వస్థత పొందింది. అంటే ఆ స్త్రీ దేనికోసమైతే వచ్చిందో దానికి ఆమె పొందుకొని పోయింది. దీని నుంచి దేవుడు మనందరితో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, మనము పొందుకోలేని వాటిని కూడా ఎప్పుడు పొందుకోగలం, లేదా మనము అర్హులు కాని వాటిని కూడా ఎప్పుడు అర్హులుగా మార్చబడ్డాం. చాలామంది చదువుకునే వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు ఈ ర్యాంకు కావాలని కష్టపడుతుంటారు, ఈ జాబ్ చేసేవాళ్ళు ఈ జాబ్ కావాలని కష్టపడుతుంటారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఇలా ప్రమోషన్ కావాలని కష్టపడుతుంటారు, వ్యాపారంలో ఉండేవాళ్ళు ఇలా రావాలా, ఇలా లాభాలు రావాలా అని చెప్పి కష్టపడుతుంటారు, పొలాలు వేసిన వాళ్ళు, పంటలు వేసిన వాళ్ళు ఇలా జరగాలని కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడినా సరే వాళ్ళు దేన్నైతే ఆశిస్తారో దాన్ని పొందుకోలేకపోతుంటారు. ఎంతో కష్టపడతారు, దానికోసం ఎంతో ప్రయాసపడతారు. ఆమె ఎలాగైతే ఆ కనాను స్త్రీ తన కూతుర్ని బాగు చేసుకోవడానికి ఎంత కష్టపడిందో, అలా ఎంతో ప్రయాసపడినా సరే వాళ్ళు ఏదైతే ఆశిస్తారో దాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. చదువుకునే వాళ్ళు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పొలం పనులు కావచ్చు, కూలి పనులు కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఏదో విషయంలో ఏదో ఒక ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ ఎప్పటికీ తీరిన ఆశలోనే ఏం చేసినా సరే దాన్ని పొందుకోలేని స్థితిలోనే వాళ్ళు ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నవారు కూడా ఇది ఇక మాకు దొరకదేమో, ఇది మాకు దక్కదేమో, ఇది మేము ఇంకా పొందుకోలేమో, ఇది మాకు ఇంకా దొరకదేమో అనుకునే వాళ్ళు కూడా అలాంటి దాన్ని పొందుకోవాలి అంటే ఇక్కడ జరిగిన అంశంలో నుంచి ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి. అవి ఎవరైతే చేస్తారో వాళ్ళు పొందుకోలేని వాటిని కూడా పొందుకుంటారు, అర్హత లేని వాటికి కూడా అర్హులుగా మార్చబడతారు. అందులో ఒక 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ కనాను స్త్రీ ఎప్పుడైతే తన కుమార్తెకి దయ్యం పట్టిందని తెలిసిందో, ఎప్పుడైతే అన్ని ప్రాంతాలు తిరిగినా ఆ దయ్యం వెళ్ళిపోలేదో, చివరికి ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి తానే వచ్చింది. ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. మొట్టమొదటిగా నీవు పొందుకోలేని వాటిని కూడా, ఇంకా నాకు దొరకవనే వాటికి కూడా నీకు దొరకాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి నువ్వే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలా? దేవుడు నీ దగ్గర రావడం కాదు, నువ్వే దేవుని దగ్గరికి రావాలా. అందుకే దేవుడు అంటాడు, నా యుద్ధకు రండి, అప్పుడు నేను మీ యుద్ధకు వస్తాను. అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే, పాస్టర్లు వస్తే ప్రార్థన చేయించుకుంటారు, పాస్టర్లు వస్తే కుటుంబ ప్రార్థనలు ఉంటారు తప్ప వాళ్ళు చర్చిలు పోరు, వాళ్ళ కుటుంబ ప్రార్థనలకు వెళ్ళరు. అలాంటి వాళ్ళ జీవితంలో మామూలు కార్యాలు జరుగుతాయి తప్ప వాళ్ళు ఊహించిన అత్యుత్తమైన కార్యాలు జరగవు. వాళ్ళు గొప్పగా కోరు, ఇది ఖచ్చితంగా నాకు కావాలా, ఇది పొందుకోలేనేమో అనుకున్న కార్యాలు కూడా నువ్వు పొందుకోవాలంటే నువ్వే దేవుని దగ్గరికి మొదటగా వెళ్ళాలా. కనాను స్త్రీ వెళ్ళింది. నువ్వే సంఘానికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, కుటుంబ ప్రార్థనకి వెళ్ళాలా, సహవాసాలకు వెళ్ళాలా. ఎక్కడైనా దేవుని కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే నువ్వు వెళ్ళాలి అక్కడికి. దేవునితో నీకు అనుబంధం కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి నువ్వు వెళితే అప్పుడు నువ్వు పొందుకోలేని వాటిని కూడా పొందుకునేలాగా అర్హుడుగా దేవుడు నిన్ను మారుస్తాడు. మొట్టమొదటి ఏం చేయాలా? మొట్టమొదటి చేయాల్సిన పని మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలా. మనం ఆలోచించుకోవాలి, మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా,
ఆదివారం చర్చికి వెళ్తున్నామా, కుటుంబ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నామా, లేకపోతే సీరియల్ చూసుకుంటున్నామా, లేకపోతే ఆదివారం చర్చికి వెళ్ళకుండా పనులు పోతున్నా, ప్రయాణాలు పోతున్నామా, ఫంక్షన్లు పోతున్నా, పబ్బాలు పోతున్నా మనం తెలుసుకోవాలా. కుటుంబ ప్రార్థన పోతున్నామా, లేకపోతే ఇంట్లో కూర్చొని సినిమాలు సీరియల్ చూసుకుంటా, లేకపోతే ఇరుగుపొరు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా, వాళ్ళ విషయాలు ఈ విషయాలు చెప్పుకుంటున్నా మనం తెలుసుకోవాలా. దేవుని దగ్గరికి ఎప్పుడైతే పోతే అప్పుడు దేవుడు మన మీద కరుణను చూపిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే అక్కడ చూడండి, 27వ వచనం 26వ వచనం నేను చదువుతా చూడండి. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అంటే ఇక్కడ రెండో విషయం, మనం పొందుకోలేని వాటిని కూడా పొందుకోవాలి అంటే రెండోది మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే యేసు ప్రభు చెప్పే మాటలన్నీ ఈమె శ్రద్ధగా వింటుందంట. హల్లెలూయా. దేవుడు ఏదైతే ఆమెతో చెప్తున్నాడో ఆ మాటలు ఈమె పెడచోని పెట్టలేదంట, నిర్లక్ష్యం చేయలేదంట. యేసు ప్రభు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అనే మాటలు చాలా జాగ్రత్తగా వింటుంది. రెండోదిగా మనం ఏం చేయాలంటే దేవుని మాటలు వినాలా. వినాలా? దేవుని మాటలు మనం ఎలా వినగలం? చాలా వేసి ఉంటాయి దేవుని మాటలు. 1, బైబుల్ చదవడం ద్వారా, 2, వాక్యం వినడం ద్వారా దేవుని మాటలు వింటాం. చాలామంది బైబుల్ చదవరు, చాలామంది వాక్యం వినరు. వాక్యం వినాలంటే ఆ టీవీ ప్రోగ్రాం కానీ, అత్తాకోడల సీరియల్ కానీ, లేకపోతే వెబ్ సిరీస్లు కానీ, జబర్దస్త్ షోలు కానీ, ఆ సినిమాలు ఈ సినిమాలు ఇవి పెట్టుకుని వింటారు. కాబట్టి దేవుని మాటలు వినరు, దేవుని వాక్యం వినరు, బైబుల్ చదవరు, ప్రార్థన చేయరు. ఎవరైతే దేవుని మాటలు వింటారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే అక్కడ ఆమె దేవుడి మాటలు చెప్తుంటే దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఒక మార్గాన్ని ఆమె చూపిస్తున్నాడు. ఆమెకి ఏదో కష్టంతో వచ్చింది, ఏదో బాధతో వచ్చింది, ఏదో ఇబ్బందితో వచ్చింది, తను పొందుకోలేనేమో, ఇన్ని ప్రయత్నాలు చేసినా సరే నేను పొందుకోలేకపోయాను, ఇంకా ఎప్పటికీ పొందుకోలేనేమో, ఇంకా మార్గమే లేదనే ఉద్దేశంతో వచ్చింది. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆమెకు ఒక దారి కనిపిస్తుంది. అంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే నీ సమస్యలకి నువ్వు ఏదైతే పొందుకోలేకపోయావో దాన్ని పొందుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటలో నీ సమస్యకి ఒక పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. ఈమె అందుకే శ్రద్ధగా దేవుని మాటలు వింటుంది. మనం కూడా దేవుని మాట చాలా శ్రద్ధగా వింటే మన సమస్యలు ఏమైనా కావచ్చు, దాన్ని ఖచ్చితంగా దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. చెప్తున్నాడు ఏమనంటే ఆమెకు ఆ మాట ఎందుకు చెప్పాడంటే ఆమె తక్కువ చేయాలని కాదు, యేసు ప్రభు ఇండైరెక్ట్గా ఆమెకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. నువ్వు ఇలా చేస్తే నీ కూతురికి విడుదల వస్తుంది. ఆమె అందుకనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడని చాలా జాగ్రత్తగా వింటుంది. అందుకే కుటుంబ ప్రార్థనలో కానీ, ఆదివారం చర్చిలో కానీ, లేకపోతే దేవుని వాక్యం వినేటప్పుడు కానీ వాక్యం శ్రద్ధగా వినాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళు నిద్రపోతున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు మనం పట్టించుకోవద్దు. దేవుడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏదో సమస్యలో వచ్చినాం, ఏదో ఇబ్బందులు వచ్చినా, ఏదో మనకు కావాలా, మనకు దేవుడు ఏమైనా పరిష్కార మార్గం చూపిస్తాడు అని చెప్పేసి మనం శ్రద్ధగా వినాలి దేవుడు. అప్పుడు దేవుడు మాట మనం శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మన సమస్యకి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఈమెకు ఒక మార్గాన్ని చూపించాడు. అమ్మా, కుక్కలు తినే రొట్టెని తీసి కుక్క పిల్లలకు వేయడము మంచిది కాదమ్మా అనగానే వెంటనే ఆమె ఆ మార్గాన్ని పట్టుకున్నది. యేసు కూడా ఒక మార్గాన్ని చూపించాడు. కుక్కలు తినే రొట్టె, మనుషులు తినే రొట్టె, పిల్లలు తినే రొట్టెని తీసి కుక్కలకు వేయకూడదమ్మా అనే మార్గాన్ని చూపిస్తే వెంటనే ఏమేముంటుందంటే, అయ్యా నువ్వు చెప్పింది నిజమే అయ్యా, రొట్టె మేము తినకపోవచ్చు, కుక్కలు తినకపోవచ్చు, కానీ ఆ పిల్లలు తింటుంటే ఆ పిల్లలు తినేటప్పుడు కొంచెం రాలిపోతుంది కదా మొక్కలు, ఆ మొక్కల కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా అనిందంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏదైతే మార్గాన్ని ఆమెకు చూపించాడో, పరిష్కార మార్గాన్ని ఏదైతే ఆమెకు చూపించాడో ఆ పరిష్కార మార్గాన్ని ఆమె పట్టుకునింది. మూడోదిగా మన జీవితంలో ఏముండాలంటే, ఫస్ట్గా దేవుని యొద్దకు మనం రావాలా, రెండోదిగా దేవుని మాటలు శ్రద్ధగా వినాలా, మూడోదిగా ఏముండాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలా, లేదంటే దేవుని దగ్గర విధేయత చూపించాలా. ఆమె ఏం చెప్తుందంటే, అవును ప్రభా నేను కుక్కనే అని ఆమె తగ్గించుకుంటుంది. ఆమె రేంజ్ని ఎక్కడ తగ్గించుకుంటుంది? కుక్క
కుక్క రేంజ్కు తగ్గించుకుంటుంది. యేసుప్రభు ఏమంటున్నాడు, మీరు పిల్లలు కాదమ్మా, మీరు కుక్కలు అని ఇండైరెక్ట్గా చెప్తుంటే ఏం ప్రభా నన్ను కుక్క అంటావే అంటే మేము అంత అలా నిశ్చిపుగా అనిపిస్తాను అన్నా. ఏముందంటే తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగింది. అవును ప్రభా, మేము కుక్కలమే ప్రభా, కానీ మేము ఆ రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా అని చెప్పేసి ఈమె చెప్తుందంట. యేసు ప్రభు ఆ మాట విన్నాడు. ఈమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఈమె ఎంత తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉందో దేవుడు పరీక్షించినాడు. ఆమె కుక్క అనాలని దేవుడు ఉద్దేశం కాదు. ఒకవేళ ఈమె యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి, యేసుక్రీస్తు గురించి తెలియదు, ఒకవేళ ఈమెని తక్కువ చేసి మాట్లాడితే, ఈమెనేమన్నా అవమానించినట్లు మాట్లాడితే ఈమె తన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటుందా, లేకపోతే వీడు కాకపోతే పోనీలే మనం ఇంకో దగ్గర పోదాం అనే అలాంటి ప్రవర్తన కలిగి ఉంటుందా అనే ఆ కోణాన్ని దేవుడు చూస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే ఏదన్నా ఎవరన్నా సేవకులు కానీ విశ్వాసులు కానీ లేదంటే ఏదన్నా మంచి మాట చెప్పినా నువ్వేంద్ర నాకు చెప్పేది, నువ్వు భలే పెద్ద చెప్పినావులే అని కొంచెం వ్యతిరేక భావంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అవును మనం మంచిగా కదా అని చెప్పేసి తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈమె ఒకవేళ నేను అలాగా ఆమె తక్కువ చేసి మాట్లాడినట్లయితే ఈమె తగ్గింపుగా దానికి అనుకూలంగా మాట్లాడుతుందా, లేకపోతే ఏదన్నా ర్యాష్గా గర్వంగా ఏమన్నా మాట్లాడుతుందా చూడాలని టెస్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కుక్క అని ఇండైరెక్ట్గానే సరే ఆమె ఉంటుంది, అవునయ్యా నేను కుక్కనేనయ్యా, నా కుమార్తె కోసం నేను కుక్కలాగైనా నేను తగ్గించుకున్నాడా, నా కుమార్తె బాగవ్వాలని చెప్పేసి తగ్గించుకున్నదంట. యేసు ప్రభు ఏమంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని దేన్ని బట్టి చెప్పాడంటే ఈ 3 విషయాలను బట్టి చెప్పాడు. మొట్టమొదటిగా ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఎంత గట్టిగా కేకలేస్తున్నా ఆమెను పట్టించుకున్నాడా, పట్టించుకోలే, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అయినా సరే ఆమె వెనక్కి వెళ్ళిపోలా, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభునే వెంబడించింది. రెండోదిగా యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్తున్నాడు అన్నమాట శ్రద్ధగా వినింది. యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఆ మాట, నేను ఇజ్రాయేల్ నశించిపోతున్న ఇజ్రాయేల్ కోసం వచ్చాను తప్ప వేరొకరి కోసం రాలేదంటే ఈమె శ్రద్ధగా వింటుంది ఆ మాట. ఆ మాట శ్రద్ధగా వినింది. అమ్మ ఈ రొట్టె ముక్కను తీసి పిల్లలకి వేసే రొట్టె ముక్కను చేసి కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదని యేసు ప్రభు చెప్తున్న మాట శ్రద్ధగా విని ఆ మాటల్లో ఉన్న తన సమస్యకి పరిష్కార మార్గాన్ని ఆమె కనుగొని తర్వాత మూడోడిగా ఏం చేస్తుందంటే తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉంది. తనను తాను తగ్గించుకుంటుంది, విధేయత చూపిస్తుంది, లోబడుతుంది దేవునికి. ఈ 3 కారణాలు బట్టి ఆమె దేన్నైతే పొందుకోలేకపోయిందో దాన్ని పొందుకుంది. బైబిల్లో ఇంకా 2 వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకరు పేతురు రాత్రి అంతా ఏం చేసినాడు, చేపలు పట్టడానికి వలలు వేసినాడు. వలలు వేస్తే చేప కనీసము చేప పిల్ల కూడా పల్ల. కానీ చివరిగా యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం వేస్తే ఎంత జరుగుతుంది, అసలు తన జీవితంలోనే ఎప్పుడు ఊహించిని అంత గొప్పగా పడ్డాయి చేపలు. అసలు ఎప్పుడు చూడలేదంట. తను పుట్టినప్పటి నుంచి మా తాత ముత్తాతలు కానీ వాళ్ళ ముత్తాతలు కూడా అన్ని చేపలు పట్టినట్టు అతను తెలియదంట. అతను కూడా ఎన్నో సంవత్సరానికి చేపలు పట్టాడు కానీ అన్ని చేపలు ఎప్పుడు పట్టలేదంట. ఫస్ట్ ఏమో ఏమనుకున్నాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, మా సొంత తెలివిని జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో కష్టపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప పిల్ల కూడా మాకు దొరకలేదు. ఎంతో ఆశపడ్డాడు అది కావాలని, పడతాయేమో చేపలు పడతాయేమో ఎంతో ఆశపడ్డాడు, కానీ పొందుకోలేకపోయాడు. తను ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని పొందుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని తన పడవలోకి చేర్చుకుని యేసు ప్రభు చెప్పే మాటను శ్రద్ధగా విన్నాడంట. నువ్వు ఇక్కడ వలయ్య అంటే శ్రద్ధగా వింటున్నాడు. ఫస్ట్ పడవలోకి చేర్చుకున్నాడు, తర్వాత యేసు ప్రభు చెప్తున్న మాటను శ్రద్ధగా విన్నాడు. వినిన తర్వాత యేసు ప్రభు దగ్గర ఆ విస్తారంగా పడతాయి కదా, పడిన తర్వాత తన తగ్గింపుగల జీవితాన్ని చూపిస్తున్నాడు. ఏమని, ప్రభువా నేను పాపాత్మనయ్యా, నా దగ్గర రావద్దయ్యా, నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్పేసి తనను తాను తగ్గించుకుంటున్నాడంట. అంటే అంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, చేపల పట్టడంలో అంత అనుభవం ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పే మాటను శ్రద్ధగా విని, ఇక్కడ అంటే రాత్రంతా వేసాం కానీ నీ మాట చూపును వేస్తానయ్యా, ఇంత కష్టపడి ఇంత చేసాం కానీ నువ్వు చెప్తున్నావు కదా, నీ మాటను బట్టి మేము వేస్తామయ్యా అని చెప్పేసి ఆ మాటను బట్టి ఆ మాట మీద శ్రద్ధ తీసుకొని వల వేశాడు. విస్తారంగా తను ఊహించలేనిది, అసలు దేన్నైతే పొందుకోలేని అనుకున్నాడో దాన్ని గొప్పగా పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత తన తగ్గింపు జీవితాన్ని చూపిస్తాను, అయ్యా నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టిపోయేసాయా అని చెప్పేసి
తన ఆ తగ్గింపు కలిగిన జీవితాన్ని చూపిస్తున్నాడు. మూడవ వ్యక్తి గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్పి కూడా నేను ముగించేస్తాను. మూడవ వ్యక్తి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:12. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. 14. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమను అత్యధికముగా విస్తరించును. పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. 16. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడుతుంది. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు చెప్తున్నారు మాట. ఎవరు? పౌలు. ఈ పౌలు ఏం చెప్తున్నారంటే నేనెంత, నా బతికెంత, నా బతికెంత, నేనెంత, అలాంటి నన్ను పాపుల్లోనే ప్రధానుడైన నేను, అంటే పాపుల లిస్ట్ అంతా తీస్తే ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు టాప్ 1, 2, 3 అని చూస్తారు కదా, అందులో ఫస్ట్ పాపి ఎవరు అంటే నేను అని చెప్పుకుంటున్నాడు ఆయన. అలాంటి గొప్ప పాపిని నేనెంత, నా బతికెంత, అలాంటి నన్ను సంఘాన్ని కట్టేవాడిగా నన్ను మార్చినాడు యేసు ప్రభు. అసలు ఈ అర్హతను పొందడానికి, ఇలా నేను సేవకుడిగా మార్చబడడానికి నేను అర్హున్నే కాదు. రాయబడుతుంటే ఎలాంటి సేవకుడు అంటే పౌలు గారు బర్నబా గారు వస్తుంటే ఆ ఊర్లో ఉండేవాళ్ళు భూలోకాన్ని తలకిందులుగా చేసిన వీళ్ళు మన ఊరికి వచ్చారేంట్రా అని భయపడిపోయారు. అంటే ఎలాంటి గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడంటే పౌలు భూలోకాన్ని తలకిందులు చేసే సేవకుడిగా మార్చబడ్డాడంట. ఆ పౌలు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే ఒకప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళని చాలా దారుణంగా హింసించేవాడిని, కొట్టేవాడిని, చంపేవాడిని, రంపాలతో కోసించేసేవాడిని, తలను నరికేసేవాడిని, కత్తులతో నరికి చంపేవాడిని. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళంటేనే భలే తిట్టేవాడిని, దూషించేవాళ్ళని, హింసించేవాళ్ళని. అలాంటి నన్ను ఈరోజు దేవుడు గొప్ప సేవకుడిగా మార్చాడంటే, సంఘాన్ని నిర్మించేవాడిగా, పరలోక మర్మాలన్నీ నాకు తెలియజేస్తాడంటే నేనెంత, నా బతికెంత. అసలు ఈ అర్హతే నాకు లేదు కదా. ఒకప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళంటేనే చాలా అసహించుకునేవాడిని, చాలా హీనంగా చూసేవాడిని, చాలా దుర్మార్గంగా వాళ్ళ పట్ల ప్రవర్తించేవాళ్ళని, వాళ్ళు కొట్టేవాళ్ళని, వాళ్ళు చంపేసేవాళ్ళని. అలాంటి నన్ను ఈరోజు వదిలే అలాంటి నన్ను ఈరోజు దేవుడు సేవకు పిలిపించి అపోస్తులతో పాటు సమానమైన సేవను నాకు ఇచ్చాడంటే నాదెంత, నా బతికెంత. అసలు దీన్ని పొందుకోవడానికి నాకు అర్హతే లేదే, అలాంటిది నాకు ఈ అర్హునిగా నన్ను మార్చినాడని చెప్పేసి పౌలు గారు దుఃఖిస్తూ ఏడుస్తూ ఆ పత్రిక రాస్తున్నాడు. ఎందుకు ఆ పత్రిక రాస్తున్నాడంటే ఆ 3 కారణాలే. పౌలు గారు ఎప్పుడైతే యేసుప్రభు స్వరాన్ని, దర్శనాన్ని చూశాడో వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడంట. దమస్కు మార్గంలో అక్కడ ఎక్కడైతే ఆ సేవకుడు ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళాడంట యేసుప్రభు దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ వచ్చి పౌలు గారితో చెప్తుంటే, సౌలుతో చెప్తుంటే శ్రద్ధగా దేవుని మాటలు విన్నాడంట. శ్రద్ధగా దేవుని మాటలు విన్న పౌలు ఆ తర్వాత ఆ సమాజ మందిరంలోకి పోయి తనను తాను తగ్గించుకొని మాట్లాడుతుంటా. ఒకప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముకుని క్రైస్తవుని హింసించినాను, చాలా దుర్మార్గంగా ప్రవర్తించినాను, కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత నేను ఆయన కోసం చచ్చిపోవడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నాకున్న సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను, నాకున్న ఆస్తి అంతటి నేను ఇచ్చేస్తున్నాను, నాకు యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ అవసరం లేదని చెప్పేసి తన జీవితాన్ని తనంతకు తానే చాలా తగ్గించుకున్నానంట. ఈ ఈ ఈ ఎలాగైతే పౌలు గారు అనుకున్నారో దీన్ని నేను ప్రతిరోజు అనుకుంటాను. పౌలు గారు ఎలాగైతే ఆ మాట అన్నారో అది ప్రతిరోజు నేను అనుకుంటాను. ఏమనుకుంటా తెలుసా? ప్రభా నేనంతా నా బతికెంతయ్యా, అసలు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది నువ్వు పెట్టిన బిచ్చయ్యా, నా బతికెంత, నేనెంత ప్రభా. ఒకవేళ నువ్వే లేకపోతే నా బతికేమైపోయిండదు. ఈరోజు నాకు ఇచ్చిన ఈ జాబు, ఈ సేవా పరిచర్య, ఇదంతా నువ్వు పెట్టిన బిచ్చయ్యా.
నా బతికి ఎంతయ్యా. ఎంతోమంది గనులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. అలాంటి అందరినీ ఎంచుకోకుండా నా బతికి ఎంతయ్యా, నాదెంతయ్యా, నన్ను నువ్వు ఎంచుకొని స్థిరపరిచి ఒక జాబ్ ఇచ్చి నీ పరిచర్లో నిలబెట్టావే, నా బతికి ఏ పడితయ్యా అని నా జీవితం గురించి నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఆ మాట పడుతాను. నా బతికి ఎంతయ్యా, నా బతికి ఏ పడిదయ్యా, అసలు నీ సన్నిధిలో కూర్చుంటే అర్హత కూడా లేదే నా బతికి. అలాంటి నా బతికి సేవా పరిచర్యనిచ్చావు, వాక్యం చెప్పే కృపనిస్తున్నావు, పరిచర్య చేసే భాగాన్ని ఇస్తున్నావు. నా బతికి ఏ పాటిదయ్యా అని చెప్పేసి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన నేను చేసుకుంటాను. మనం అది గుర్తు చేసుకోవాలి. మీరు ఉన్న వాళ్ళందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాలు ఒక ముందు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన బతుకులే ఒకప్పుడు ఎలా ఉండేవి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, ప్రభా నా బతికి ఎంతయ్యా. ఒకప్పుడు తాగుబోతులాగా ఉండేను, ఒకప్పుడు అజ్ఞానంలాగా ఉండేవాడిని, ఒకప్పుడు వ్యభిచారులాగా ఉండేను, ఒకప్పుడు దూషకుడుగా, ఒకప్పుడు గొడవలు పోయేవాడులాగా, ఒకప్పుడు అన్యాయస్తుగా, ఒకప్పుడు అక్రమస్తులుగా ఉండేవాడిని. అలాంటిది ఈరోజు నాకు గౌరవం వచ్చిందంటే, ఈరోజు నన్ను అందరూ గౌరవిస్తున్నారంటే, నాకంటే పెద్దోళ్ళు కూడా నా దగ్గర లేచి నిలబడి గౌరవిస్తున్నారంటే నా బతికి ఎంతయ్యా. ఈ బతికి ఇచ్చిన గౌరవం ఎవరు ఇచ్చింది ప్రభా? నువ్వు ఇచ్చింది కాదా? ఒకవేళ నువ్వే నా చేతుల్లో లేకపోతే నా బతికి ఏమైపోయిండేది? నేను కూడా అందరిలాగే అవమాన పాలైపోయాను కదా, అందరిలాగా నేను కూడా దూషణ పాలైపోయింది కదా, అందరిలాగా త్రాగుబోతుని అయిపోయింది కదా, అందరిలాగా అక్రమదారులుగా, అక్రమ సంబంధాలు, తాగడానికి, తిరగడానికి, పోకిరి చేష్టలకి నేను కూడా అలాగా మారిపోయాను కదా. ఈరోజు నేను పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నానంటే, ఈరోజు నేను ఈ ఊర్లో ఈ సంఘంలో ఒక గౌరవం కలిగి ఉన్నానంటే దానికి కారణం నువ్వే అయ్యా. నేను యాక్చువల్గా దీనికి అర్హుని కాదు ప్రభా, కానీ నన్ను అర్హుడిగా మార్చింది కేవలం నీ కృపే. నా బతుకి ఇది నాకు అర్హతే లేదు ప్రభా, కానీ నువ్వు నాకు ఈ అర్హత ఇచ్చావు ప్రభా అని మన బతుకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రేమ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ కనాన స్త్రీ అలా చెప్తుంది, నా బతికి ఎంత ప్రభా, మేము కుక్కలు లాంటి వాళ్ళమే ప్రభా, కానీ నువ్వు కృప చూపించే దేవుడయ్యా అని ఎప్పుడైతే నిందో యేసు ఆ మాటకే, ఆ తగ్గింపు కలిగిన ఆ మాటకే దేవుడు మా ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న దయ్యం పోయింది పో అనగానే తన కూతురు అక్కడికక్కడికే స్వస్థత పొందిందంట. ఈ మూడు మన జీవితంలో గుర్తుండాలి. మనం పొందుకోలేని వాటిని పొందుకోవాలంటే, ఎన్నో రోజులుగా ఆశ పెట్టుకున్న వాటిని మన జీవితంలో ఇంకా దొరకలేదేమో, అది నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ చదువు విషయంలో కావచ్చు, నీ కుటుంబం విషయంలో కావచ్చు, నీ వ్యాపారం విషయంలో కావచ్చు, నువ్వు ఉద్యోగం విషయంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పని విషయంలో కావచ్చు, మరి దేని విషయంలో అయినా కావచ్చు, నువ్వు ఎంతగా ఆశపడినా సరే అది నీకు దొరకలేదా? ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో. ఆ కనాన స్త్రీ ఎలాగైతే దేవుని దగ్గరికి వెళ్ళిందో, దేవుని వెంబడించిందో, దేవుని మాట శ్రద్ధగా వినిందో, పరిష్కార మార్గాన్ని కనుగొని తనను తగ్గించుకొని తన జీవిత స్థాయి ఏదో గుర్తుపెట్టుకొని దేవుని ఎదుట మోకరిల్లి తన బాధ చెప్పుకుందో, అలాగా నువ్వు చెప్పుకుంటే నువ్వు ఏదైనా సరే, నువ్వు పొందుకోవాలంటే అసాధ్యం అనిపించి ఏదైనా సరే దేవుడు నీకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి అలాంటి కృపను మీరు పొందుకోవాలని, మీరు ఇంతవరకు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఇంకా పొందుకోలేకున్నారో వాటిని కూడా మీరు పొందుకోవాలని చెప్పేసి మనం తీర్మానించుకున్న వాళ్ళపై ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో సారనాలు పాస్టర్ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందాం. సరే, వాక్యం కోసం భరత్ తమ్ముడు ప్రార్థన చేస్తారు. తర్వాత చివరి నేను ప్రేయర్ చేసి మనం తర్వాత మాట్లాడతారు. మనం ఇంకా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో కానాన స్త్రీ గురించి మనతో మాట్లాడిన దాన్ని బట్టి ఏ విధంగా అయితే కానాన స్త్రీ దేవుడితో మాట్లాడిందో, దేవుడు ఆమెతో సమాధానం ఇచ్చిన, నువ్వు అర్హురాలు కాదని చెప్పిన, అవును ప్రభు ఆయన అర్హురాలు కాదు తండ్రి, అయినా కూడా ప్రభు చిన్నపిల్లలకి నేను నోట్లో నుంచి పడే ఒక ముక్క కోసం ఏ విధంగా అయితే చూసుకుని ఉంటుంది ఆ విధంగా నేను చూసుకున్నాను. ఆమెను తగ్గించుకుని ఒక్క కంటే ఇంకా హీనమైన స్థితితో ఆమె పోల్చుకున్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె బిడ్డకున్న ఒక దయ్యాన్ని దేవుడు వెళ్ళగొట్టాడు. ఒకే ఒక మాటతో ఆ బిడ్డ ఎక్కడ ఉంది, ఆ తల్లి ఎక్కడ ఉంది, దేవుడితో ఉంది. కానీ ఇక్కడ మనం ప్రార్థించినప్పుడు, ఇక్కడ మనం వేడుకున్నప్పుడు అప్పుడున్న బిడ్డకి ఏమైపోయింది. అలాంటి విశ్వాసం ఈరోజు మీ జీవితంలో నా జీవితంలో మనం పరీక్షిస్తున్నాం. మనందరం కళ్ళు మూసుకుందాం. ఆ దేవుడికి ప్రార్థన చేస్తూ ఇంకా కూడా మనలో అలాంటి ఒక అవిశ్వాసం ఉంటే దేవా నా విశ్వాసాన్ని తీసేస్తాను, ఒక నిజమైన విశ్వాసంగా నేను పొందినాను తండ్రి.
ప్రభావ ఈ రోజు తండ్రి నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రమయ్యా. ప్రభావ కారణ స్త్రీ మన విశ్వాసం తండ్రి నాకు మా అందరికీ దయచేయమని నువ్వు అయితే ఏదైనా ప్రభావ ఎక్కడో నోచుకో ప్రభావ విశ్వాసం ప్రభావ మాలో ఉంటే కదా తండ్రి చేస్తున్నాము అని చూసేది ప్రభు నీకు నిజమైన బిడ్డ ఉండదు ప్రభు అది ఏ విధంగా తండ్రి ఎలాంటి ఒక మార్గమైన కూడా ప్రభు ఆ విశ్వాసం తండ్రి మాలో ఉంటే కదా ప్రభు చేస్తున్నాము ప్రభు అందరినీ తుడిచివేసిన ఒక నిజమైన విశ్వాసిగా ప్రభు నిన్ను నమ్మి ఒక బిడ్డగా దాన్ని తెలుసుకుని మమ్మల్ని తగ్గించుకుని నమ్మను మాత్రమే కనుపరుస్తూ నా ప్రాణమా నా ప్రాణమా మన తండ్రి దేవుని ప్రేమి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పాటు మరి ముఖ్యంగా అర్హత లేని వారిని కూడా అర్హులుగా మార్చబడినట్లు నేను దేవుని యొద్దకు వెళ్ళి దేవుని మాట శ్రద్ధగా విని నన్ను నేను తగ్గింపు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడని నడిపించి దీవించి ఆశీర్వదించగా కూడా స్థిరపరిచిన హల్లెలూయా 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 హల్లెలూయా.